సార్ మీకు హోస్ట్ ఇచ్చింది చూడండి సార్. పోస్ట్ ఇస్తావా? పోస్ట్ అవసరం లేదు, నీ దగ్గర ఉంది హోస్ట్. చెప్పండి సార్. ఇది మాట హలో చెప్పండి సార్. అవును సార్ ఓకే ఇచ్చా. చెప్పండి సార్. సార్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది సార్. వస్తుందా స్క్రీన్? వస్తుంది. నాకు మీతో ఓకే ఓకే మీతో వచ్చి ఓకే ఓకే సార్. సార్ మీరే మీట్ చేయండి. నాది నాకు ఇస్తావా? ఇచ్చేయండి సార్ చూడండి. నీకు తీసుకో పోస్ట్. ఎలా సార్ మీరే పెట్టండి. పోస్ట్ ఇచ్చేసాను తీసుకో. హలో సార్ నీకు ఇచ్చాను, రికార్డింగ్ ఆప్షన్ నాకు ఇస్తారు. సరే సార్ ఫోన్ తగ్గించాను, ఫోన్ తగ్గించాను. రికార్డింగ్ అవుతుంది కదా. అది తోడుపోయి దొరికేవరా ఆడటానికి. ఓకే సార్ ఓకే. 64 స్టార్ట్ చేసారా? సార్ చేసేయండి సార్. ఓకే. సో ప్రీవియస్ క్లాస్ లో మనం శాంప్లింగ్ గురించి ఎలియాసింగ్ గురించి చూసుకున్నామా. సో శాంప్లింగ్ అనేది ఏంటి, మనకి ఎఫ్ఎస్ మస్ట్ బి హలో చెప్పండి సార్. ఎఫ్ఎస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఓకేనా 2W ఆర్ 2FM గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2F అన్నప్పుడు మనకి శాంపుల్స్ ని తిరిగి రీకన్స్ట్రక్ట్ చేయగలం. మనం ఏదైతే సిగ్నల్ ఉందో దాన్ని డిస్ప్లేస్ చేసామో డిస్ప్లేషన్ సిగ్నల్ ని తిరిగి మనము ఒరిజినల్ సిగ్నల్ కన్స్ట్రక్ట్ చేయాలంటే మస్ట్ బి ఫాలో ద రూల్. ఏంటది, శాంపుల్ రేట్ అనేది మస్ట్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఓకేనా 2FM గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2FM టైమ్స్ బ్యాండ్విడ్త్ ఆఫ్ ద మెసేజ్ సిగ్నల్. అలా ఫాలో అయినప్పుడు మనం రీకన్స్ట్రక్ట్ చేయగలం. ఎఫ్ఎస్ గ్రేటర్ దాన్ 2W అని తీసుకున్నాం. ఈ కండిషన్ ఏంటి, మనకి ఇక్కడ సిగ్నల్స్ ఏమి ఓవర్లాప్ లేదు. సో ఇక్కడ మనం సిగ్నల్ అనేది రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు ఈజీగా. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చినప్పటికీ ఎఫ్ఎస్ ఈక్వల్ టు 2W. ఇక్కడ ఈ కండిషన్ ఏంటి, మనం ఎఫ్ఎస్ ఈక్వల్ టు 2W. సో ఇక్కడ ఏంటి, మనకి ఇన్ఫర్మేషన్ ఏమి లాస్ అవ్వదు. ఓకేనా, వితౌట్ లాస్ మనం రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చినప్పటికి ఏంటి, ఎఫ్ఎస్ లెస్ దాన్ 2W లెస్ దాన్ వాల్యూ తీసుకున్నాం. ఇక్కడ వచ్చినప్పటికి ఏంటి, మనకి ఓవర్లాప్ అయిపోయినాయి సిగ్నల్స్. సో ఇలాంటి కండిషన్ లో మనం సో ఒరిజినల్ సిగ్నల్ లోకి మనం రీకన్స్ట్రక్ట్ చేయగలమాట. ఓకేనా. సో దట్ ఈస్ ఎలియాసింగ్ ఇవన్నీ చెప్పుకున్నాం మనం. నెక్స్ట్ క్వాంటైజేషన్. ఓకేనా, నెక్స్ట్ టాపిక్ వచ్చినప్పటికి క్వాంటైజేషన్. సో మనకి మ్యూట్ చేస్తే పవన్ ఒకసారి మ్యూట్ చేసుకో. ఓకేనా. సో ఇక్కడ వచ్చినప్పటికి ఏంటి, క్వాంటైజేషన్. సో ద డిస్టిలేషన్ ఆఫ్ అనలాగ్ సిగ్నల్ ఇన్వాల్వ్స్ ద రౌండింగ్ ఆఫ్ ద వాల్యూస్. సో మన ఏంటంటే ఒక అనలాగ్ సిగ్నల్ ని మనం సో ఎన్కోడ్ చేయాలి, అంటే డిజిటల్ లోకి ఎన్కోడ్ చేయాలి 1s 0s. సో ఫస్ట్ దాన్ని ఏం చేస్తాం, ద డిస్టిలేషన్ ఆఫ్ అనలాగ్ సిగ్నల్ ఇన్వాల్వ్స్ రౌండింగ్ ఆఫ్ ద వాల్యూస్ విచ్ ఆర్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ద అనలాగ్ వాల్యూస్. సో మనం రౌండింగ్ చేసుకుంటున్నాం. ఏదైతే శాంపుల్ వాల్యూస్ ఉన్నాయో ఆ శాంపుల్ వాల్యూస్ కి మనం రౌండ్ వాల్యూస్ అనేది చూసేసుకున్నాం. ద మెథడ్ ఆఫ్ శాంప్లింగ్ చూసెస్ ద a few points on the analog signal and then these points are joined to the round of values to a nearest stabilized value. So దాన్ని ఏమన్నా మనం క్వాంటైజేషన్ అంటాం. సో క్వాంటైజేషన్ అంటే ఏం లేదు, ఇక్కడ సపోజ్ దేర్ ఇస్ ఏ కంటిన్యూస్ సిగ్నల్. సో కంటిన్యూస్ సిగ్నల్ ఉన్నప్పుడు దాన్ని ఏం చేస్తాం, మనం శాంప్లింగ్ చేస్తాం. శాంప్లింగ్ చేసి సో డిస్క్రీట్ శాంపుల్స్ కింద మనం కన్వర్ట్ చేస్తాం. ఓకేనా. కన్వర్షన్ అంటే ఇది జస్ట్ డిస్క్రీట్ శాంపుల్స్ కింద ఒక శాంపుల్స్ ఉంటాయి. ఓకేనా. దీస్ ఆర్ ద నెగిటివ్ శాంపుల్స్, పాజిటివ్ శాంపుల్స్. సో ఇప్పుడు ఈ శాంపుల్స్ ఏం చేస్తాను నేను, రౌండింగ్ ఆఫ్ ద క్వాంటైజ్డ్ శాంపుల్స్. సో రౌండింగ్ వాల్యూ తీసుకుంటారన్నమాట. అంటే సపోజ్ ఈ +1 +2 అనుకోండి. సో ఈ వాల్యూని ట్రాన్స్మిట్ చేయడానికి ఇక్కడ ఒక రౌండ్ ఆఫ్ వాల్యూ తీసుకుంటాను. నెక్స్ట్ ఈ 2 వాల్యూస్ ట్రాన్స్మిట్ చేయడానికి సో నేను రౌండ్ ఆఫ్ వాల్యూ తీసుకుంటాను. నెక్స్ట్ ఈ 2 వాల్యూస్ ట్రాన్స్మిట్ చేయడానికి రౌండ్ ఆఫ్. సో దీస్ ఆర్ ద క్వాంటైజ్డ్ లెవెల్స్. ఫస్ట్ 1 volt, సపోజ్ ఇది 1 volt అనుకోండి. 1 volt ట్రాన్స్మిట్ చేయడానికి నేనేం చేస్తాను,
ఓకేనా. సో ఓకే, సో మనం ఏం చేస్తాం ఇప్పుడు ఇక్కడ 4 లెవెల్స్. ఫస్ట్ లెవెల్ వచ్చినప్పటికి 100, నెక్స్ట్ లెవెల్ వచ్చినప్పటికి 101, నెక్స్ట్ వచ్చినప్పటికి 110, నెక్స్ట్ వచ్చినప్పటికి 311. సో ఇలా 4 వాల్యూస్. నెగిటివ్ వాల్యూస్ మనం ట్రాన్స్ఫర్ చేయడం 0111, 010, 001, సో 00. క్వాంటైజేషన్ ఏంటండి? సో ఏదైతే మనం కంటిన్యూస్ సిగ్నల్ ఉందో కంటిన్యూస్ సిగ్నల్ ని శాంపుల్ చేసి సో శాంపుల్ వాల్యూస్ రౌండ్ ఆఫ్ చేయడాన్ని మనం ఏమంటాం? ఏదైతే శాంపుల్స్ ఉన్నాయో సో ఆ శాంపుల్ వాల్యూస్ రౌండ్ ఆఫ్ చేయడాన్ని మనం క్వాంటైజేషన్ అంటాం. ఓకేనా. సో దట్ మీన్స్ క్వాంటైజేషన్. సో ఇదే చూడండి, దట్ ఈక్వేషన్ అనలాగ్ సిగ్నల్ వాస్ ద రౌండింగ్ ఆఫ్ ద వాల్యూస్ విచ్ ఆర్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ద అనలాగ్ సిగ్నల్. అలాగే అప్రాక్సిమేట్ ఈక్వల్ వాల్యూ అనేది మనం తీసుకున్నాం. ద మెథడ్ ఆఫ్ శాంప్లింగ్ చూస్ ద ఫ్యూ పాయింట్స్ ఆన్ ద అనలాగ్ సిగ్నల్. సో మనం కంటిన్యూస్ సిగ్నల్ కూడా ఒక డిస్క్రీట్ శాంపుల్స్ కింద మనం కన్వర్ట్ చేస్తాం శాంపుల్ సిగ్నల్. సో ఆ శాంప్లింగ్ చేస్తాం. సో దీస్ పాయింట్స్ ఆర్ జాయిన్డ్ టు ఏ రౌండ్ ఆఫ్ వాల్యూ టు ఏ నియరెస్ట్ స్టెబిలైజ్డ్ వాల్యూ. సో నియరెస్ట్ వాల్యూ తీసుకుంటాం. అంటే సపోజ్ 1 వోల్ట్ ఒక 2.5, 3.5 అనుకోండి. సో నియరెస్ట్ వాల్యూ అనేది తీసుకుంటాం. సచ్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ క్వాంటైజేషన్. సో క్వాంటైజేషన్ ఏంటంటే రౌండింగ్ ఆఫ్ శాంపుల్ వాల్యూస్ ని మనం క్వాంటైజేషన్ అంటాం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ quantitation of analog signal. So the analog to digital converter performs as the type of the function to create the series of digital values. So మనకి ఇక్కడ ఏంటంటే analog to digital conversion వచ్చినప్పటికీ ADC, analog to digital converters, performs this type of function to create series of digital values. ఓకేనా. సో సిరీస్ ఆఫ్ డిజిటల్ వాల్యూస్ క్రియేట్ చేయడానికి అవుట్ ఆఫ్ గివెన్ అనలాగ్ సిగ్నల్. అనలాగ్ సిగ్నల్ ని డిజిటల్ లో కన్వర్ట్ చేయడానికి మనకి అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్ అని యూస్ చేస్తాం. సో ఇక్కడ ఈ ఫాలోయింగ్ ఫిగర్ రిప్రజెంట్స్ ద కంటిన్యూస్ అనలాగ్ సిగ్నల్. ఓకేనా. ఇక్కడ ఫిగర్ ఏంటి మనకి? ఒక అనలాగ్ సిగ్నల్. సో ద సిగ్నల్ గెట్ టు కన్వర్ట్ ఇన్ టు డిజిటల్ ఫార్మ్. సో ఆ సిగ్నల్ ని మనం డిజిటల్ ఫార్మ్ లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? సో ఫస్ట్ శాంప్లింగ్ చేయాలి. ఓకేనా. అనలాగ్ సిగ్నల్ ఏం చేయాలి? ఫస్ట్ మనం శాంప్లింగ్ చేయాలి, దెన్ క్వాంటైజేషన్ చేయాలి. ఓకేనా. సో the quantization of transmission is done by the discretizing the signal with the number of quantization levels. So number of quantization levels మనం discrete చేస్తామట analog signal. So the quantization is representing the sample values of the amplitude by the finite set of levels. So మనకు finite set of levels of quantization అనేది represent చేస్తామట. మీకు ఆల్రెడీ ప్రీవియస్ చెప్పాం కదా. So which means converting the continuous amplitude into the discrete sine signal. So continuous amplitude level మనం discrete sine signal కింద కన్వర్ట్ చేస్తాం. సో ఇక్కడ వచ్చినప్పటికి ఏంటంటే సో ఒక కంటిన్యూస్ సిగ్నల్ చూడండి, మనం బ్లూ కలర్ ఇండికేట్ చేసింది ఏంటంటే మనకి కంటిన్యూస్ సిగ్నల్. ఓకేనా. బ్లూ కలర్ ఇండికేట్ చేసింది దట్ ఈస్ ద కంటిన్యూస్ సిగ్నల్. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీకు బ్రౌన్ కలర్ లో ఇండికేట్ చేశాను కదా. సో దట్ ఈస్ ద క్వాంటైజ్డ్ సిగ్నల్. సో ఏం చేస్తామని చెప్పాను? సో ఏదైతే కంటిన్యూస్ సిగ్నల్ దాన్ని డిస్క్రీట్ శాంపుల్స్ కింద కన్వర్ట్ చేస్తాను. సో డిస్క్రీట్ శాంపుల్స్ కన్వర్ట్ చేసి ఈచ్ క్వాంటైజర్ లెవెల్ మనం ఏం చేస్తాం? డిజిటల్ ఎన్కోడ్ చేస్తాం. ఈ లెవెల్ వచ్చినప్పటికి 0101, ఈ లెవెల్ వచ్చినప్పటికి 0110. సో ఇదంతా ఎలా ఉంది మీకు? క్వాంటైజర్ సిగ్నల్ ఎలా ఉంది? స్టేర్ కేస్ లా ఉంది. ఓకేనా. దిస్ ఇస్ ద కంటిన్యూస్ సిగ్నల్, దిస్ ఇస్ ద ఓకేనా క్వాంటైజ్డ్ సిగ్నల్. బ్రౌన్ కలర్ ఇండికేట్ చేసింది ఏంటంటే దట్ ఈస్ ద క్వాంటైజ్ సిగ్నల్. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ అర్థం అవడానికి ఇక్కడ తీసుకుంటామా. సో ఇక్కడ కంటిన్యూస్ సిగ్నల్ అనేది రెడ్ కలర్ లో ఉంది. ఇంకోటి స్టెప్ సైజ్ ఇది మనకి క్వాంటైజ్ సిగ్నల్ అనేది స్టెప్స్ కింద ఉంది కదా, దట్ ఈస్ ద క్వాంటైజర్ సిగ్నల్. సో ఇక్కడ 4 క్వాంటైజేషన్ లెవెల్స్ తీసుకున్నాం. ఇది పాజిటివ్ ఇండికేట్ చేయడానికి, సో బాటమ్ ఉన్నది నెగిటివ్ సిగ్నల్ ఇండికేట్ చేయడానికి, నెగిటివ్ వోల్టేజ్. సో సపోజ్ ఇది అనుకోండి, వోల్టేజ్ ఇండికేట్ చేయడానికి మనకి ఏంటి? 100. సో అదే మనం +2 వచ్చినప్పటికి 101, +3 వచ్చినప్పటికి 110. ఎగ్జాంపుల్ జస్ట్ 4 వచ్చినప్పటికి 311. సో అలాగే మనం -1 ఇండికేట్ చేయడానికి 011. ఓకేనా. -2 ఇండికేట్ చేయడానికి 010. నెక్స్ట్ -3 ఇండికేట్ చేయడానికి 001. నెక్స్ట్ అలా -4 ఇండికేట్ చేయడానికి 000. సో అలా ఈచ్ లెవెల్ ఇండికేట్ చేయడానికి సో మనం క్వాంటైజర్ లెవెల్స్ అనేది తీసుకుంటాం అన్నమాట. ఈచ్ హ్యావింగ్ ఫైనైట్ సెట్ ఆఫ్ క్వాంటైజర్ లెవెల్స్ తీసుకుని మనం ఎన్కోడ్ చేస్తాం. ఓకేనా. సో బోత్ శాంప్లింగ్ అండ్ క్వాంటైజ్ రిజల్ట్స్ ఆఫ్ ద లాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో మనకి ఏంటి? కంటిన్యూస్ సిగ్నల్ వచ్చినప్పటికి ఇన్ఫర్మేషన్ అది ఎక్కువ ఉంది. సో శాంప్లింగ్ చేస్తే ఏమవుతుంది? సో కొంచెం ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. నెక్స్ట్ ఏం చేస్తాం? మనం క్వాంటైజేషన్ చేస్తాం. సో శాంపుల్ వాల్యూస్ లోని ఫ్యూ శాంపుల్స్ తీసుకుంటున్నాం, మనం ఫైనైట్ సెట్ ఆఫ్ శాంపుల్స్ తీసుకుంటున్నాం. అంటే ఏంటి? ఇంకా మనం ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా తగ్గిస్తున్నాం. సో దానివల్ల ఏమవుతుంది? both sampling and quantized results the loss of information. The quality of quantized output depends on the number of quantized levels used. So quality of the quantized output and దేని మీద డిపెండ్ అవుతుందంటే నెంబర్ ఆఫ్ క్వాంటైజ్ లెవెల్స్. ఇందాక మన ఎగ్జాంపుల్ లో తీసుకుంటే 4 లెవెల్స్ తీసుకున్నాం. ఓకేనా. సో ఒక సిగ్నల్ రిప్రజెంట్ చేయడానికి మనం 4 లెవెల్స్
క్వాలిటీ అనేది ఏంటంటే సో నెంబర్ ఆఫ్ లెవెల్స్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అంటే సో ఈచ్ వాల్యూ అంటే +1 +0.5 1.5 +1.2 1.3 సో ఈచ్ లెవెల్ కి మనం డిఫరెంట్ వాల్యూస్ యూస్ చేయొచ్చు అనమాట. సో ద డిస్క్రీట్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ద క్వాంటైజ్డ్ అవుట్పుట్ ఆర్ కాల్డ్ యాజ్ అ రిప్రజెంటేషన్ లెవెల్ ఆర్ రీకన్స్ట్రక్షన్ లెవెల్. సో ఏదైతే మనం డిస్క్రీట్ యాంప్లిట్యూడ్ లెవెల్స్ రిప్రజెంటేషన్ చేస్తామో సో దాన్ని ఉంటాం రిప్రజెంటేషన్ లెవెల్ ఆర్ రీకన్స్ట్రక్షన్ లెవెల్ అంటాం. The spacing between the two adjacent representation level is called quantum or step size. So two levels మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏమన్నా ఏంటంటే క్వాంటమ్ కానీ స్టెప్ సైజ్ అంటాం. టూ లెవెల్స్ మధ్యన సో ద స్పేసింగ్ బిట్వీన్ ద టూ adjacent representation level is called quantum or step size. సో దాన్ని మనం క్వాంటమ్ కానీ స్టెప్ సైజ్ కానీ అంటాం అన్నమాట. సో టూ లెవెల్స్ యొక్క డిఫరెన్స్ ఉంది. సో ఒక్కసారి చూడండి అమ్మా. సో మనం ఏంటంటే క్వాంటైజేషన్ గురించి చెప్పుకుంటాం. సో క్వాంటైజేషన్ ఏంటి? సో దాని డిస్ప్లే రిప్రజెంట్ చేయాలంటే ఏం చేయాలి మనం? ఫస్ట్ శాంప్లింగ్ చేస్తాం, నెక్స్ట్ క్వాంటైజేషన్ చేస్తాం. క్వాంటైజేషన్ చేశాక మనం క్వాంటైజ్ లెవెల్స్ ని మనం ఎన్కోడ్ చేస్తాం, అంతే కదా ప్రాసెస్. సో క్వాంటైజేషన్ చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ మనం కంటిన్యూస్ సిగ్నల్ ఉంది. సో దీన్ని మనం ఏంటి డిస్ప్లే రిప్రజెంట్ చేయాలి. సో ఫస్ట్ శాంప్లింగ్ చేసి నెక్స్ట్ క్వాంటైజేషన్ చేస్తాం. సో క్వాంటైజేషన్ చేసినప్పుడు ఏంటి? సో దీస్ ఆర్ ద క్వాంటైజ్డ్ సిగ్నల్స్. దీని ఎలా ఉంది లుకింగ్ వచ్చినప్పటికి మనకి సో స్టేట్ కేస్ లాగా లుకింగ్ ఉంది. ఓకేనా? సో మన ఇక్కడ వచ్చినప్పటికి ఏం చెప్తున్నాం? సో రిప్రజెంటేషన్ లెవెల్ కానీ రీకన్స్ట్రక్షన్ లెవెల్ అంటే ఏంటి? సో ద డిస్క్రీట్ యాంప్లిట్యూడ్ లెవెల్స్ ఆఫ్ ద క్వాంటైజ్డ్ రిప్రజెంటేషన్ లెవెల్ ఆర్ రీకన్స్ట్రక్షన్ లెవెల్. సో మనం ఏంటి క్వాలిటీ దేని మీద డిపెండ్ అవుతుంది? సో క్వాలిటీ ఆఫ్ క్వాంటైజ్ డిపెండ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ క్వాంటైజ్ లెవెల్స్. నెంబర్ ఆఫ్ క్వాంటైజ్డ్ లెవెల్స్ మీద మనకి డిపెండ్ అవుతుంది క్వాలిటీ అన్నది. ఓకేనా? సో నెక్స్ట్ ద ఫాలోయింగ్ ఫిగర్ షోస్ ద రిజల్టెంట్ క్వాంటైజ్డ్. సో ఇక్కడ వచ్చినప్పుడు బోత్ సిగ్నల్స్ చూపించాం. సో ఇక్కడ వచ్చేప్పటికి ఓన్లీ మనం ఏదైతే క్వాంటైజ్డ్ సిగ్నల్ ఉందో సో దట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ అని చూపిస్తాం. సో ఇక్కడ వచ్చినప్పటికి ద ఫాలోయింగ్ ఫిగర్ షోస్ ద రిజల్టెంట్ క్వాంటైజ్ సిగ్నల్ విచ్ డిజిటల్ ఫార్మ్ ఫర్ ద గివెన్ అనలాగ్ సిగ్నల్. అనలాగ్ సిగ్నల్ డిజిటల్ లో కన్వర్ట్ చేసినప్పుడు ఇక్కడ కనిపిస్తుంది మన సిగ్నల్. మీకు ల్యాబ్ లో డిజిటల్ కన్వర్షన్ ల్యాబ్ ఉంటుంది, ఆ ల్యాబ్ లో షో చేయాలి. సో దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ స్టేర్ కేస్ వేవ్ ఫార్మ్. దీన్ని ఏంటంటే మనకి ఏదైతే మన క్వాంటైజ్ సిగ్నల్ అవుట్పుట్ ఉందో దాన్ని స్టేర్ కేస్ వేవ్ ఫార్మ్ అంటే లుకింగ్ ఆన్ ద షేప్ ఆఫ్ ద వేవ్ ఫార్మ్ వచ్చినప్పుడు మీకు సో స్టేర్ కేస్ లా ఉన్నమాట. సో స్టేర్స్ లా ఉంది. సో దానికి ఏమన్నా స్టేర్ కేస్ వేవ్ ఫార్మ్ అంటే మనకి అనలాగ్ టు డిజిటల్ అవుట్పుట్ ఉంది. ఓకేనా? సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ క్వాంటైజేషన్. సో అంటే మనకి టూ టైప్స్ అన్నమాట. So one is the uniform quantization, another one is the non-uniform quantization. First ఏంటంటే సారీ ఓకేనమ్మా. ఫస్ట్ వచ్చినప్పటికి యూనిఫామ్ క్వాంటైజేషన్, నెక్స్ట్ వచ్చినప్పటికి నాన్ యూనిఫామ్ క్వాంటైజేషన్. సో టూ టైప్స్ క్వాంటైజేషన్ వచ్చినప్పటికి టూ టైప్స్ యూనిఫామ్ నాన్ యూనిఫామ్. So the type of quantization which quantization level are uniformly spaced. ఓకేనా? సో మనకి ఈచ్ లెవెల్ వచ్చినప్పటికి యూనిఫామ్లీ స్పేస్డ్ ఉంటే దాన్ని ఏంటంటే మనకి యూనిఫామ్ క్వాంటైజేషన్ అంటాం. ఓకేనా? సో ద టైప్ ఆఫ్ క్వాంటైజేషన్ విచ్ క్వాంటైజేషన్ లెవెల్స్ ఆర్ అన్ఈక్వల్ అండ్ మోస్ట్ రిలేటెడ్ బిట్వీన్ ద లాగరిథమిక్స్. సో అన్ఈక్వల్ గా ఉండి లాగరిథమిక్ గా ఉంటే దాన్ని ఏంటంటే నాన్ యూనిఫామ్ క్వాంటైజేషన్ అంటాం. ఓకేనా? సో మళ్ళీ మనకి వచ్చినప్పటికి ఏంటంటే యూనిఫామ్ క్వాంటైజేషన్ లో మళ్ళీ టూ టైప్స్ ఉంటాయి. ఓకేనా? దేర్ ఆర్ టూ టైప్స్ ఇన్ ద యూనిఫామ్ క్వాంటైజేషన్. దేర్ ఆర్ mid-rise and mid-tread type. Mid-rise and mid-tread type. So the following figure represents the two types of next speaking. So this figure indicates the two types of uniform quantization. First figure one indicates the mid-rise type uniform quantization, and the figure two indicates the mid-tread type of uniform quantization. So mid-rise అంటే ఏంటి చూడండి. ఇక్కడ సిగ్నల్ వచ్చినప్పటికి ఇక్కడ మనకి వాల్యూ దగ్గర చూడండి రైజ్ అని మనకి క్వాంటైజేషన్ అవుట్పుట్ వచ్చినప్పటికి ఇక్కడ వాల్యూ వచ్చినప్పటికి 0 కాకుండా సో డైరెక్ట్ గా ఇక్కడ ఒకసారి రైజ్ అయింది. ఓకేనా? సో దీన్ని ఏమంటాం అంటే సో మిడ్ రైజ్ అంటాం. సో నెక్స్ట్ టెడ్ ఉంది కదా, ఇక్కడ టెడ్ దగ్గర నుంచి ఇక్కడ 0 వాల్యూ కాడి నుంచి 0 వచ్చాక మన నెక్స్ట్ ఇంక్రీజ్ అయింది వాల్యూ వచ్చినప్పటికి. సో దీన్ని ఏమంటే ట్రెడ్ క్వాంటైజేషన్ అంటమాట. ఓకేనా? So mid-rise quantization is called because origin in the of the rising part of the staircase like a graph. The quantization level is staying up even section rising kada origin దగ్గరికి. సో స్టేట్ వేవ్ ఫార్మ్ అనేది మనకి రైజ్ అయింది.
సో ఇక్కడ వచ్చినప్పటికీ ఏంటంటే మీకు సో మిడ్ రైజ్ టైప్ యూనిఫామ్ కాంటెక్షన్ మీకు ఈవెన్ నెంబర్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా, మిడ్ రైజ్ యూనిఫామ్ కాంటెక్షన్ వచ్చినప్పటికి ఈవెన్ నెంబర్స్ వస్తాయి. అదే మనకి మిడ్ థ్రెడ్ యూనిఫామ్ కాంటెక్షన్ వచ్చినప్పటికి ఏంటంటే మీకు సో ఆడ్ నెంబర్స్ వస్తాయి అన్నమాట. సో మిడ్ థ్రెడ్ బికాస్ the version lies in the middle of the thread, okay na, of the staircase like graph. సో ఇక్కడ జీరో దగ్గర మనకి ఉంది. సో జీరో దగ్గర ఫస్ట్ ఇలా ఇనిషియల్ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ వచ్చినప్పటికి మనకి రైజ్ అయింది. సో దీన్ని మిడ్ థ్రెడ్ అంటమాట. ఏదైతే కింద ఉందో మనకి అంటర్ ఇన్పుట్ లెవెల్ ఉందో సో దాన్ని ఏమంటాం థ్రెడ్, దాన్ని థ్రెడ్ అంటమాట. ఓకేనా, సో the mid thread type of the call because the origin lies in the middle of the thread of the staircase like a graph. The quantized levels in type are odd in number. సో మిడ్ రైజ్ వచ్చినప్పటికి ఏంటంటే మనకి సో క్వాంటైజ్ లో వచ్చినప్పటికి ఈవెన్ నెంబర్ లో ఉంటాయి. మిడ్ రైజ్ లో వచ్చినప్పటికి ఏంటంటే మనకి ఈవెన్ నెంబర్ లో ఉంటాయి. సో మిడ్ థ్రెడ్ టైప్ వచ్చినప్పటికి ఏంటంటే మనకి సో క్వాంటైజ్డ్ నెంబర్స్ వచ్చినప్పటికి ఆడ్ నెంబర్స్ వస్తాయి మనకి. కాంటెక్షన్ వచ్చినప్పటికి ఆడ్ నెంబర్స్ వస్తాయి. సో బోత్ మిడ్ రైజ్ మిడ్ థ్రెడ్ టైప్ ఆర్ యూనిఫామ్ కాంటెక్షన్. ఓకేనా, యూనిఫామ్ కాంటెక్షన్ లెవెల్స్ those are the symmetric about the origin. ఓకేనా, సో మనం ఏం చెప్పుకున్నాం ఇప్పుడు ప్రజెంట్ క్వాంటైజేషన్ గురించి చెప్పుకున్నాం. సో క్వాంటైజేషన్ లో టైప్స్ గురించి చెప్పుకున్నాం. ఓకేనా, ఇందులో వచ్చినప్పటికీ 2 టైప్స్. ఏంటది యూనిఫామ్ క్వాంటైజేషన్, అనదర్ వన్ ఇస్ ద నాన్ యూనిఫామ్ క్వాంటైజేషన్. సో యూనిఫామ్ క్వాంటైజేషన్ వచ్చినప్పటికి మళ్ళీ ఏంటి అగైన్ 2 టైప్స్. యూనిఫామ్ అంటే ఏంటి మనకి అనేది ఈక్వల్ గా ఉంటాయి అన్నమాట. యూనిఫామ్లీ స్పేసింగ్ బిట్వీన్ ద 2 ఆఫ్ ద లెవెల్స్. క్వాంటైజ్ లెవెల్స్ అన్నది మనకి వినిపిస్తుందమ్మా. సో క్వాంటైజర్ లెవెల్స్ అనేది ఏంటి మనకి సో యూనిఫామ్ లెవెల్స్ లో ఉంటుంది. దాన్ని యూనిఫామ్ క్వాంటైజేషన్ అంటాం. ఓకేనా, ఈక్వల్ గా ఉంటాయి. సో నాన్ యూనిఫామ్ వచ్చినప్పటికి ఏంటి అన్ఈక్వల్ మోస్ట్ ఆఫ్ రిలేషన్ బిట్వీన్ ద లాగర్థమిక్ లో ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ రిలేషన్స్ వచ్చినప్పుడు మనకి ఏంటి లాగర్థమిక్ లో ఉంటాయి. సో దాన్ని నాన్ యూనిఫామ్ క్వాంటైజేషన్ అంటున్నాం. సో మళ్ళీ యూనిఫామ్ క్వాంటైజేషన్ వచ్చినప్పటికి ఏంటి యూనిఫామ్ క్వాంటైజేషన్ లో మళ్ళీ వచ్చినప్పటికి ఏంటి మనకి 2 టైప్స్ ఉంటాయి, మిడ్ రైజ్ మిడ్ థ్రెడ్. మిడ్ రైజ్ అంటే ఏంటో ఏదైతే మనకి ఇక్కడ స్టేట్ ఉందో సో ఆరిజిన్ దగ్గర ఒకేసారి రైజ్ అయింది. సో దీన్ని మిడ్ రైజ్ టైప్ ఆఫ్ యూనిఫామ్ క్వాంటైజేషన్ అంటాం. సో దీన్ని ఏమంటాం మనం నెక్స్ట్ ఫిగర్ టూని మిడ్ థ్రెడ్. ఇక్కడ థ్రెడ్ ఉంది కదా, సో థ్రెడ్ దగ్గర మీకు జీరోస్ వాల్యూస్ ఉంటాయి అన్నమాట. మోస్ట్ ఆఫ్ వాల్యూస్ వచ్చినప్పటికి ఏంటంటే మిడ్ థ్రెడ్ వచ్చినప్పటికి 0 వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ వచ్చినప్పటికి మీకు ఏంటంటే మిడ్ రైజ్ లో వచ్చినప్పటికి నాన్ జీరో వాల్యూస్ ఉంటాయి. మిడ్ రైజ్ లో ఏంటంటే మనకి నాన్ జీరో వాల్యూస్ ఉంటాయి. ఓకేనా, కాంటెక్స్ట్ లెవెల్స్ వచ్చినప్పటికి ఇక్కడ వచ్చిన నెంబర్స్ వచ్చినప్పటికి మిడ్ థ్రెడ్ లో 0 వాల్యూస్ ఉంటాయి. ఓకేనా, సో బోత్ మిడ్ రైజ్ కాంటెక్స్ట్ ఆర్ అబౌట్ ద ఆరిజిన్. నెక్స్ట్ quantization error. Next వచ్చినప్పటికి quantization error. So for any system during functioning of there are difference in the values of the input and output value. So మనకేంటంటే సో మనం ఇప్పుడు శాంపుల్ సిగ్నల్ ఉంది, దాన్ని క్వాంటైజేషన్ చేస్తాం. శాంపుల్ వాల్యూస్ మనం క్వాంటైజేషన్ చేస్తాం. ఫర్ ఎనీ సిస్టమ్ డ్యూరింగ్ మనం ఆపరేషన్ చేసినప్పుడు ఏంటంటే దేర్ ఈస్ ఆల్వేస్ డిఫరెన్స్ ఇన్ ద వాల్యూస్ ఆఫ్ ద ఇన్పుట్ వాల్యూ అండ్ అవుట్పుట్ వాల్యూ. సో ఇన్పుట్ వాల్యూలో మనకు అవుట్పుట్ వాల్యూ డిఫరెన్స్ ఉంది. సో ద ప్రాసెసింగ్ ఆఫ్ ద సిస్టమ్ రిజల్ట్స్ ఇన్ ద ఎర్రర్. సో ఏదైతే డిఫరెన్స్ ఉందో దాన్ని మన ఎర్రర్ అంటాం. సో విచ్ ఆర్ డిఫరెంట్ ఇన్ ద దోస్ వాల్యూస్. సో ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇన్పుట్ వాల్యూ అండ్ ఇట్స్ అ క్వాంటైజ్డ్ వాల్యూ. సో ఏదైతే మనకు ఉందో ఇన్పుట్ వాల్యూ, ఓకేనా, సో దాని అవుట్పుట్ వాల్యూ ఏదైతే దాని డిఫరెన్స్ ఉందో దాన్ని ఏమంటాం మనం క్వాంటైజేషన్ ఎర్రర్. సో ఏదైతే ఇన్పుట్ వాల్యూకి వచ్చిన క్వాంటైజ్ వాల్యూ డిఫరెన్స్ ఉందో సో దాన్ని ఏమంటాం మనం క్వాంటైజేషన్ ఎర్రర్. So quantizer is a logarithmic function that performs the quantization rounding of the values. మనం ఏదైతే శాంపుల్ వాల్యూస్ కొన్నాం మనం రౌండ్ ఆఫ్ వాల్యూస్ అనేది తీసుకుంటాం. ఓకేనా, సో అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్. సో ఏడీసీ వర్క్స్ యాజ్ ఏ క్వాంటైజర్. అనలాగ్ డిజిటల్ కన్వర్టర్స్ వచ్చినప్పటికీ మనకి ఏంటంటే ఏడీసీ వచ్చినప్పటికీ అనలాగ్ డిజిటల్ కన్వర్టర్ లో మనం 3 బ్లాక్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఏంటి శాంప్లర్, ఫస్ట్ లో పాస్ ఫిల్టర్, శాంప్లర్, క్వాంటైజర్, ఎన్కోడర్. సో ఈ బ్లాక్స్ అన్న నీకు కామన్ బ్లాక్స్ ఇన్ ద అనలాగ్ డిజిటల్ కన్వర్టర్. సో అనలాగ్ డిజిటల్ కన్వర్టర్ వర్క్స్ యాజ్ ఏ క్వాంటైజర్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి దిస్ ఇస్ ద నాన్ యూనిఫామ్ క్వాంటైజేషన్. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటి లాగర్థమిక్ పార్ట్ లో ఉంటాయి.
సో ఈ మనకి స్టెప్ సైజ్ వచ్చినప్పటికి ఏంటి, ఇవన్నీ అన్ఈక్వల్ గా ఉంటాయి. సో దిస్ ఇస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద యూనిఫామ్ కాండినేషన్. యూనిఫామ్ కాండినేషన్ లో 2 టైప్స్ చెప్పుకున్నాం, మిడ్ రైజ్ అండ్ మిడ్ ట్రెండ్. సో ఇది వచ్చినప్పటికి దిస్ ఇస్ ద నాన్ యూనిఫామ్ క్వాంటైజేషన్. నెక్స్ట్ క్వాంటైజేషన్ నాయిస్. నెక్స్ట్ so it's a type of quantization error which usually occurs in the analog audio signal while quantizing it to digital. So quantization error అంటే usually మనకి అనలాగ్ ఆడియో సిగ్నల్ ని డిజిటల్ కన్వర్ట్ చేస్తున్నాం కదా. సో క్వాంటైజ్ ఎర్రర్ ఏంటంటే, సో వైల్ అనలాగ్ సిగ్నల్ క్వాంటైజింగ్ ఇంటూ డిజిటల్, సో వచ్చే ఎర్రర్ ని మనం క్వాంటైజేషన్ ఎర్రర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ మ్యూజిక్ ద సిగ్నల్స్ కీప్ చేంజింగ్ కంటిన్యూస్లీ. మనం మ్యూజిక్ తీసుకున్నాం అనుకోండి, ఆడియో సిగ్నల్ ఏమంటుంది మనకి కంటిన్యూస్ గా డ్రమ్స్ వాయిస్ ఇవన్నీ ఫిక్స్డ్ గా వస్తూ ఉంటాయి. సో మనకేంటి సిగ్నల్ అనేది కీప్ చేంజింగ్ కంటిన్యూస్ గా చేంజ్ అవుతుంది. ఓకేనా. వేరే రెగ్యులారిటీ నాట్ ఫౌండ్ ఇన్ ఎర్రర్స్. మన ఏంటి, సో మామూలుగా ఏంటంటే రెగ్యులారిటీ ఈస్ నాట్ ఫౌండ్ ఇన్ ద ఎర్రర్స్. సచ్ ఎర్రర్స్ క్రియేట్స్ ద వైడ్ బ్యాండ్ నాయిస్. సో మనకి ఆ ఎర్రర్స్ వల్ల ఏంటంటే వైడ్ బ్యాండ్ నాయిస్ అనేది క్రియేట్ అవుతుంది. సో దాన్ని మనం ఏమంటే క్వాంటైజేషన్ నాయిస్ అంటాం. ఓకేనా. సో దాన్ని మనం ఏమంటామంటే క్వాంటైజేషన్ నాయిస్ అంటాం. సో నెక్స్ట్ వచ్చినప్పుడు ఏంటంటే కంపౌండింగ్ ఇన్ PCM. సో మీరు ఇప్పుడు పల్స్ కోడ్ మాడ్యులేషన్ ఆల్రెడీ చూసాం. పల్స్ కోడ్ మాడ్యులేషన్ అంటే ఏంటి, ఏదైతే మన అనలాగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందో దాన్ని డిజిటల్ కన్వర్ట్ చేయడం మనకి ఒక బైనరీ వర్డ్ లో రిప్రజెంటేషన్ అని మనం పల్స్ కోడ్ మాడ్యులేషన్ అంటాం. సో ఇక్కడ వచ్చినప్పటికి ఏంటంటే, సో నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం ఒకసారి ఆప్నా. సో జనరల్గా చెప్తాను ఒకసారి వినండి అమ్మా. సో కంపౌండింగ్ అంటే ఏంటంటే, సపోజ్ నా దగ్గర కంపౌండింగ్ అంటే ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి. మనం బోత్ కంప్రెషన్ ని ఎక్స్పాన్షన్ ని. సో ద కంపౌండింగ్ వర్డ్ కాంబినేషన్ ఆఫ్ ద కంప్రెషన్ అండ్ ఎక్స్పాన్షన్. సో కంప్రెషన్ చేయడాన్ని అండ్ ఎక్స్పాన్షన్ చేయడాన్ని మనం బోత్ కంప్రెషన్ ఎక్స్పాన్షన్ చేయడాన్ని మనం కంపౌండింగ్ అంటాం. సపోజ్ నా దగ్గర ఇప్పుడు 10 MB డేటా ఉంది. సో నేను ఒక ఆప్టికల్ ఫైబర్ లో ట్రాన్స్మిట్ చేయాలి సిగ్నల్. సో దాని బ్యాండ్ విడ్త్ వచ్చేటప్పటికి ఓన్లీ 5 MB బ్యాండ్ విడ్త్ వచ్చేటప్పటికి 5 MB, కానీ నాకు 10 MB డేటా ఉంది. సో మ్యాక్సిమం 10 MB డేటా ట్రాన్స్మిట్ చేయాలి. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనం ట్రాన్స్మిషన్ దగ్గర ఏదైతే ట్రాన్స్మిటర్ దగ్గర ఉందో మనం కంప్రెస్ చేస్తామంట. సిగ్నల్ ఏం చేస్తాం మనం కంప్రెస్ చేస్తాం. అంటే సపోజ్ ఒక 10 MB ఉన్న సాంగ్ ఏం చేస్తాం మనం 5 MBకి కంప్రెస్ చేస్తాం. కంప్రెస్ చేసి ఏం చేస్తాం, త్రూ ఆప్టికల్ ఫైబర్ ద్వారా ట్రాన్స్మిట్ చేస్తాం. సో ట్రాన్స్మిట్ చేసాక నెక్స్ట్ ఏం చేస్తాం, రిసీవర్ సైడ్ దగ్గర తిరిగి ఎక్స్పాన్షన్ చేస్తాం అన్నమాట. ఓకేనా. ఏదైతే కంప్రెస్ చేసామో దాన్ని సిగ్నల్ తిరిగి మళ్ళీ ఒరిజినల్ ఫామ్ లోకి వచ్చేస్తుంది, ఎక్స్పాన్షన్ చేస్తాం. సో దానివల్ల ఏమవుతుంది, మనకి బ్యాండ్ విడ్త్ అనేది సేవ్ అవుతుంది. ఓకేనా. సో బ్యాండ్ విడ్త్ అనేది ఎఫిషియెంట్ గా యూజ్ చేసుకోవచ్చు కంపౌండింగ్ టెక్నిక్ వల్ల. సో మనకి కంపౌండింగ్ లో 2 టైప్స్ ఉంటాయి, మ్యూలా కంపౌండింగ్, ఏలా కంపౌండింగ్. సో డిఫరెంట్ కంట్రీస్ వచ్చినప్పటికి డిఫరెంట్ టెక్నిక్స్ ఫాలో అవుతాయి. కొన్ని కంట్రీస్ వచ్చినప్పటికి ఏలా ఫాలో అవుతాయి, కొన్ని కంట్రీస్ వచ్చినప్పటికి మ్యూలా టెక్నిక్ ఫాలో అవుతాయి. సో there is a non-linear technique used in PCM which compressing the data at the transmitter. సో డేటా అనేది ఏంటంటే మనం సో ట్రాన్స్మిటర్ దగ్గర కంప్రెస్ చేస్తాం అండ్ ఎక్స్పాండ్స్ అట్ ద సేమ్ డేటా అట్ ద రిసీవర్. సో రిసీవర్ సైడ్ వచ్చినప్పుడు మనకి సో ఎక్స్పాన్షన్ చేస్తాం అన్నమాట. రిసీవర్ సైడ్ వచ్చినప్పుడు మనకి సో సిగ్నల్ ని తిరిగి ఎక్స్పాన్షన్ చేస్తాం. ట్రాన్స్మిటర్ దగ్గర మనం ఏం చేస్తాం, కంప్రెస్ చేస్తాం. రిసీవర్ దగ్గర వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి మనం ఎక్స్పాండ్ చేస్తాం అన్నమాట. ఓకేనా. సో ద ఎఫెక్ట్ ఆఫ్ ద నాయిస్ అండ్ క్రాస్ టాక్ ఆర్ రిడ్యూస్డ్ బై యూజింగ్ దిస్ టెక్నిక్. సో నాయిస్ అండ్ క్రాస్ టాక్ అనేది మనం ఏంటి రెడ్యూస్ చేయొచ్చు అన్నమాట. దీనివల్ల బ్యాండ్ విడ్త్ అనేది తగ్గుతుంది కదా. సో మనకి బ్యాండ్ విడ్త్ అనేది సో ఎఫిషియెంట్ గా యూజ్ చేసుకోవచ్చు. సో ఇందులో వచ్చినప్పటికి 2 టైప్స్ ఉన్నాయి, మ్యూలా అండ్ ఏలా అండ్ మ్యూలా టెక్నిక్స్. ఓకేనా. సో ఏలా గురించి మ్యూలా గురించి నెక్స్ట్ క్లాస్ చెప్పుకుందాం. సో ఇక్కడ కంపౌండింగ్ వచ్చిన వల్ల సిగ్నల్ టు నాయిస్ రేషియో అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో నెంబర్ 3 MU3 డ్రా చేయొద్దు, మీ నెంబర్స్ వస్తాయి ఇక్కడ, మీరు డ్రా చేస్తూ ఉంటాయి. సో ఇంకా మనకు 5 minutes ఉన్నాం మీటింగ్ చూడండి. సో ఇక్కడ వచ్చినప్పటికి ఏంటంటే కంప్రెషన్ కర్వ్ ఫర్ ద PCM. సో ఇక్కడ వచ్చేవి చూడండి, ఇక్కడ కంప్రెషన్ చేస్తాం. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ వచ్చినప్పటికి ఏంటి రిసీవర్ సైడ్ వచ్చినప్పటికి ఎక్స్పాన్షన్ చేస్తాం అన్నమాట. ఓకేనా. సో ఇవన్నీ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. సో ఇవాళ చెప్పుకున్నది అర్థమైందమ్మా, ఎవరైనా డౌట్? సో క్వాంటైజేషన్ అందరికి అర్థమైంది. క్వాంటైజేషన్ అంటే సో క్వాంటైజేషన్ అంటే ఏంటి, సో ఏవైతే శాంపుల్ వాల్యూస్ ఉన్నాయో సో దాని రౌండ్ ఆఫ్ వాల్యూస్ తీసుకుని మనం దాన్ని ఎన్కోడ్ చేయడాన్ని మనం క్వాంటైజేషన్ అంటాం. సో క్వాంటైజేషన్ అవుట్పుట్ వచ్చినప్పుడు ఎలా ఉంది మీకు, స్టేట్ లుకింగ్ స్టేట్ ఏదైతే క్వాంటైజర్ అవుట్పుట్ ఉందో దాన్ని
స్టైర్ కేస్ వేవ్ ఫామ్ కూడా అంటమాట. ఓకేనా, దీస్ ఆర్ ద క్వాంటైజ్ లెవెల్స్. ఇక్కడ వచ్చినప్పుడు ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం మనం, 4 క్వాంటైజ్ లెవెల్స్. క్వాలిటీ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, నెంబర్ ఆఫ్ క్వాంటైజ్ లెవెల్స్ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా, సో మన క్వాంటైజేషన్ క్వాలిటీ అనేది దేని మీద ఉంది, నెంబర్ ఆఫ్ క్వాంటైజ్డ్ లెవెల్స్. ఓకేనా, ఓకేనా అర్థమైంది అందరికి క్వాంటైజేషన్. టైప్స్ ఆఫ్ క్వాంటైజేషన్ ఏం చెప్పుకున్నాం మనం, 2 types ఆఫ్ క్వాంటైజేషన్. సో 2 types ఆఫ్ క్వాంటైజేషన్ వచ్చినప్పుడు వన్ ఈజ్ ద యూనిఫామ్ క్వాంటైజేషన్, అనదర్ ఈజ్ ద నాన్ యూనిఫామ్ క్వాంటైజేషన్. ఒకటేమో యూనిఫామ్ క్వాంటైజేషన్, ఇంకోటి వచ్చినప్పటికి నాన్ యూనిఫామ్ క్వాంటైజేషన్. ఓకేనా, సో యూనిఫామ్ క్వాంటైజేషన్ లో మళ్ళీ మనం ఏం చెప్పుకున్నాం, 2 types. ఒకటేంటి మిడ్ ట్రెడ్ అండ్ మిడ్ రైజ్. మిడ్ ట్రెడ్ అని దేనంటే మిడ్ రైజ్ అని దేనో. సో మిడ్ రైజ్ అంటే ఏంటి, ఇక్కడ మీకు ఆర్డర్ దగ్గర సిగ్నల్ అన్నది మాకు స్టైర్కేస్ ఫామ్ అనేది రైజ్ అయింది. సో దిస్ ఇస్ ద మిడ్ రైజ్. సో ఇక్కడ టెడ్ దగ్గర 0 దగ్గర కొంచెం మనకి కంటిన్యూ అయ్యి నెక్స్ట్ నుంచి మనకి సిగ్నల్ అనేది రైజ్ అయింది. సో దిస్ ద టెడ్ ఫామ్ దగ్గర మనకి కంటిన్యూ అయింది కాబట్టి సిగ్నల్. సో దాన్ని నేను మిడ్ ట్రెడ్ అంటున్నాను. ఓకేనా, సో దిస్ ద మిడ్ రైజ్, మిడ్ ట్రెడ్. సో ఎక్కడ ఈవెన్ నెంబర్స్ వస్తాయి, ఎక్కడ ఆడ్ నెంబర్స్ వస్తాయి. మిడ్ రైజ్ లో వచ్చినప్పటికి ఏంటంటే యూనిఫామ్ క్వాంటైజేషన్ లెవెల్ వచ్చినప్పుడు మనకి దోస్ ఆర్ ద ఆ వాల్యూస్, క్వాంటైజర్ సిగ్నల్స్ వాల్యూస్ అన్ని ఏంటి మనకి ఈవెన్ నెంబర్స్. సో ఇక్కడ వచ్చిన మిడ్ ట్రెడ్ లో వచ్చినప్పటికి ఏంటి, దోస్ ఆర్ ద ఆడ్ నెంబర్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ సో దిస్ ఇస్ ద నాన్ యూనిఫామ్ క్వాంటైజేషన్. సో క్వాంటైజేషన్ అంటే ఎర్ర అంటే మనం ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇన్పుట్ వాల్యూ అండ్ ఇట్స్ ద క్వాంటైజ్డ్ వాల్యూ. సో మనం ఇచ్చిన ఇన్పుట్ వాల్యూకి అవుట్పుట్ వాల్యూ ఉంది కదా, సో దానికి ఉన్న డిఫరెన్స్, క్వాంటైజ్ వాల్యూ యొక్క డిఫరెన్స్ మనం ఏమంటాం, క్వాంటైజేషన్ ఎర్ర అంటాం. ఓకేనా, సో నెక్స్ట్ కంపౌండింగ్ గురించి చెప్పుకున్నాం కదా ఒకసారి. కంపౌండింగ్ అంటే ఏంటి, బోత్ కంప్రెషన్ ఎక్స్పాన్షన్ చేయడాన్ని మనం కంపౌండింగ్ అంటాం. సో కంపౌండింగ్ టెక్నిక్ అన్నది ఏంటంటే మనకి సో బ్యాండ్ విత్ అనేది ఎఫిషియెంట్ యూస్ చేయడం కూడా యూస్ చేసుకుంటాం అన్నమాట. సో డిఫరెంట్ కంట్రీస్ వచ్చినప్పటికి డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ అవుతాం. సో దాంట్లో వచ్చినప్పటికి మనకి ఏంటంటే 2 టెక్నిక్స్ గురించి చెప్పుకుంటాం కంపౌండింగ్ లో. సో యూలా ఏలా. సో కంప్రెషన్ అనేది ఎక్కడ చేస్తాం మనం, ట్రాన్స్మిటర్ సైడ్. సో కంప్రెషన్ అనేది ఎక్కడ చేస్తాం మనం, సో ట్రాన్స్మిటర్ సైడ్ దగ్గర చేస్తాం. అండ్ ఎక్స్పాన్షన్ వచ్చినప్పటికి మనం రిసీవర్ సైడ్ లో చేస్తాం. ఎక్స్పాన్షన్ ఎక్కడ చేస్తాం అంటే తిరిగి మనం రిసీవర్ దగ్గర తీసుకుంటాం కదా డేటా. సో అక్కడ డేటా తిరిగి వచ్చినప్పటికి ఒరిజినల్ ఫామ్ లోకి ఎక్స్పాన్షన్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా, సో దాని నెక్స్ట్ క్లాస్ లో వచ్చినప్పటికి ఏలా కంపౌండింగ్ టెక్నిక్స్ గురించి చెప్పుకుంటాం. ఓకేనమ్మా, అర్థమవుతుందా అందరికి? సో మనం ఇందులో వచ్చినప్పటికి ఫస్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్ చెప్పుకున్నాం. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ డిజిటల్ కమ్యూనికేషన్ కంపేర్ టు అనలాగ్ కమ్యూనికేషన్. నెక్స్ట్ వచ్చినప్పటికి ఎలిమెంట్స్ ఆఫ్ టీసీఎం లో మనం శాంప్లింగ్, క్వాంటైజేషన్, ఎన్కోడింగ్ గురించి ఇవన్నిటి గురించి మనం చెప్పుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ క్వాంటైజేషన్ ఎర్రర్ అనేది ఇవాళ చెప్పుకున్నాం మనం. క్వాంటైజింగ్ అంటే ఏంటి, క్వాంటైజేషన్ ఎర్రర్ అంటే ఏంటి చెప్పుకున్నాం. నెక్స్ట్ క్లాస్ లో కంపౌండింగ్ ఇన్ టీసీఎం. సో జస్ట్ కంపౌండింగ్ అంటే ఏంటో చెప్పాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి మ్యూలా గురించి, ఏలా గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకుంటాం. ఓకేనా, సో 1 minute అయిపోతుంది మనకి, ఎంత అయిపోతుందమ్మా మీటింగ్. ఓకేనా, ఎవరికి ఏమైనా డౌట్స్ ఉంటే ఆన్సర్ ఇచ్చేయండి. ఓకేనా, మీటింగ్ ఎండ్ అయిపోతుంది.